ఆకాశంలో ఉన్నతమైన స్థాయిలో ఎగిరేటటువంటి గద్దలను కాకి వచ్చి ఏం చేస్తో తెలుసా? ఆ గద్దను పొడిచే ప్రయత్నం చేస్తుంది. మీరు గమనించారు ఎప్పుడైనా? ఆ గద్దను ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. ఆ గద్ద చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ గద్దను పొడిచే ప్రయత్నం చేస్తా, పైకి వెళ్ళి ఇలా పొడుస్తూ ఉంటుంది. గద్ద ఎప్పుడూ కూడా కాకితో అస్సలు పోటీ పడదు. అది విసిగిస్తున్నప్పుడు, వేధిస్తున్నప్పుడు గద్ద చేసే పని తెలుసా? ఈ స్థాయిలో ఎగురుతుంది, అది పైకి వచ్చి ఇలా పొడిచి వెళ్ళిపోతుంది, ఇలా పొడిచి వెళ్ళిపోతుంది. ఆ గద్ద ఏం చేస్తుంది తెలుసా? పొడిచేటటువంటి కాకి స్థితి ఏమిటో, స్థాయి ఏమిటో దానికి బాగా తెలుసు. గద్ద ఏం చేస్తే తెలుసా? పైకి వెళ్తుంది. కాకి వచ్చే ప్రయత్నం చేస్తే గానీ అంత ఎత్తు ఎగరలేదు. ఆయన ట్రై చేస్తుంది అనుకోండి, పైకి వెళ్తుంది. ఇక ఏమైంది? కిందే కాకి ఎగురుతూ ఉంటుంది, పైకి వెళ్ళింది. కిందే ఎగురుతూ ఉంటుంది, పైకి వెళ్ళింది. గద్దుకున్న నైజం ఏమిటంటే, విసిగించే, వేధించే కాకితో పోటీ పడదు, గొడవ పడదు. పిచ్చికాకి, నీతో నాకెందుకే, టైం వేస్ట్. నీకు అందనంత ఎత్తుకుని ఎగురుతా, అదే నీకు పనిష్మెంట్. నీ జీవితంలో నిన్ను విసిగించే వాళ్ళు ఉంటారు, అవమానపరిచే వాళ్ళు ఉంటారు, గేలి చేసే ఉంటారు, చిన్న చూపు చూసే వాళ్ళను కించపరిచే వాళ్ళు ఉంటారు. వాళ్ళతో గొడవ పడకండి. మీరు గొప్ప దర్శనము కలిగిన వారైతే, గొప్ప దృక్పథము కలిగిన వారైతే, దేవుడి యొక్క ప్రణాళిక నీ జీవితంలో ఉన్నట్లయితే, నేలబారు జీవితం జీవించే, అల్లరి చిల్లరగా జీవించే, ఆత్మీయత లేకుండా జీవించే వారితో ఏ రోజు కూడా టైం వేస్ట్ చేసుకోకండి. గద్ద వేస్ట్ చేసుకోదు.